ఉపనిషత్తుల యథార్థమైన అర్థాన్ని కేవల పాండిత్యంతో అవగతం చేసుకోలేం. వినయంతోనూ ఆరాధనాభావంతోనూ పఠించినప్పుడు మాత్రమే వాటిని అర్థం చేసుకోగలం. అలాంటి వైఖరిని మనస్సులో పాదుగొలుపుకొని ఈ మంత్రాలను ముందుగా పారాయణం చేయాలి. ఈశావాస్య ఉపనిషత్తు శాంతి మంత్రమిది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రహేళిక మూలంగా లోకాన్ని వివరించడానికి ఈ మంత్రం ప్రయత్నిస్తోంది. భగవంతుడు పరిపూర్ణుడుగా సంపూర్ణుడుగా ఉంటున్నాడు. ఆయన నుంచి పరిపూర్ణమైన లోకం ఉద్భవించింది. అయినప్పటికీ తన పరిపూర్ణతకు లోటు లేక ఆయన పరిపూర్ణుడుగానే ఉంటున్నాడు. దీనిని 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది, ఒక దీపపు కాంతి నుంచి అనేక దీపాలను వెలిగించవచ్చు. ఇందువల్ల మొదటి దీపపు కాంతికి లోటు రాదు. దాని నుంచి వెలిగించబడిన దీపాలు కూడా పరిపూర్ణంగానే ప్రకాశాన్ని ఇస్తాయి. రెండవది, మనం ఎందరినో ప్రేమిస్తాం. వారి పట్ల సంపూర్ణమైన ప్రేమను వర్షిస్తాం. ఆ కారణం చేత మన వద్ద ఉన్న ప్రేమ తగ్గిపోతుందని చెప్పలేం. ఎందుకంటే మన ప్రేమని ఇంకెందరికో మనం పంచిపెట్టగలం. 3, ఓ చెట్టుకి అనేక పుష్పాలు పూస్తాయి. ప్రతి పుష్పం సంపూర్ణంగానే ఉంటుంది. ఇలా పరిపూర్ణమైన పుష్పాలను ఎన్నిటినో ఇస్తున్నప్పటికీ ఆ చెట్టు యొక్క పరిపూర్ణత కించిత్తు కూడా తగ్గదు. ఎందుకంటే చెట్టు పరిపూర్ణత వేరు, పుష్పం పరిపూర్ణత వేరు. అదేవిధంగా భగవంతుడి నుంచి ఎన్నెన్నో పరిపూర్ణమైన లోకాలు, పిండాండ బ్రహ్మాండాలు ఉద్భవించవచ్చు. అందువలన ఆయన పరిపూర్ణతకు ఏ విధమైన లోటు రాదు. స్వస్తి.